హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్పెషల్ వచ్చేసేసి కర్ణాటక స్పెషల్ డిష్ అయిన చికెన్ దొన్నె బిర్యానీ. అది కూడా రేషన్ బియ్యంతో చేసి చూపిస్తాను. ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందో. స్పైసీగా ఉండడమే కాదు, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ రెగ్యులర్ బిర్యానీస్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎంత ఫేమస్, కర్ణాటకలో దొన్నె బిర్యానీ అనేది అంత ఫేమస్. దీంట్లో ముక్క అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా దొన్నె బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ అనేది యూస్ చేస్తారు. బట్ ఇక్కడ మనం రేషన్ రైస్ అనేది యూస్ చేస్తున్నాము. ఎలా వస్తుందో ఏంటో చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం రైస్ అనేది తీసేసుకుందామండి. మనం తీసుకునేది కేజీ చికెన్ అన్నమాట. కేజీకి 3/4 కేజీ రైస్ అనేది తీసుకుంటున్నాను. అది కూడా రేషన్ రైస్ అనేది యూస్ చేస్తున్నాను. ఏ రైస్ యూస్ చేసినా ఇంగ్రీడియంట్స్ అనేది పర్ఫెక్ట్ గా వేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది నా నమ్మకం. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగేసేసుకొని ఒక అరగంట సేపు అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీట్ గా శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ అనేది తీసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల పెరుగు అనేది వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక అరగంట సేపు అనేది దీన్ని నాననివ్వాలి. దొన్నె బిర్యానీ అంటేనే గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు దానికోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయలు అనేది ఒలుచుకొని వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. అది కొంచెం వేడయ్యాక దీంట్లోకి మనం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి అనేది వేసేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కాక మనం మిరియాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, అనాస పువ్వు, బగారా ఆకు, సాజీరా ఇవన్నీ వేసేసేయాలి. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు అనేది వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ అనేది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మనం చేసుకున్న గ్రీన్ పేస్ట్ అనేది దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ అనేది వేసేసుకొని కిందికి మీదికి మొత్తం మసాలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టాలి. దీనికి విజిల్ పెట్టకుండా ఒక 5 మినిట్స్ అనేది ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ ని వేసేసి ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్, దీనికి ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ అనేది వేసేసుకొని కలుపుకోవాలి. ఈ టైంలో ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇంకాస్త ఉప్పేసేసుకొని దాంట్లోకి తరిగిన కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ చెక్క అనేది పిండేసుకొని ఇంకొకసారి కిందికి మీదికి కలిపేసుకొని మూత అనేది పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వెయిట్ చేయాలి 2 విజిల్స్ వచ్చే వరకు. 2 విజిల్స్ అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయింది కదా. విజిల్ అనేది తీసేసి ఎలా ఉందో అనేది చూసేద్దాం. వావ్! అచ్చం బయట రెస్టారెంట్స్‌లలో దొరికేలాగే ఉందండి. దొన్నె బిర్యానీ అనేది ఇంత సింపుల్‌గా అంటే చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ మెజర్‌మెంట్స్‌తో చేస్తే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చాలా యమ్మీ అండ్ టేస్టీ దొన్నె బిర్యానీ అనేది ఇప్పుడు రెడీ. ఏ డిష్ కైనా కూడా ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. ఇలా సింపుల్ ప్లేటింగ్ చేసేసి మీ లవ్డ్ వన్స్ కి సర్వ్ చేయండి. వాళ్ళు డెఫినెట్ గా ఫిదా అవ్వాల్సిందే. మీరు కూడా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. పక్కనే హైప్ అనే సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.